హాయ్, వెల్కమ్ టు ఐకన్ న్యూస్. నేను మీ సతీష్. ఈరోజు మనతో పాటు ప్రముఖ విశ్లేషకులు ముప్ప అంకమరావు గారు ఉన్నారు. వారితో ఏపీలోని వివిధ రాజకీయ అంశాలపై ఒక్కసారి చర్చిద్దాం. అంకమరావు గారు, నిన్న నారా లోకేష్ గారు ప్రారంభించిన వాట్సాప్ గవర్నెన్స్ అంటే దాదాపుగా 160 పైచిలుకు సేవల్ని ప్రజలు వాట్సాప్తో తమ మొబైల్స్ ద్వారా సేవలను పొందొచ్చు అంటూ వాట్సాప్ గవర్నెన్స్ని ప్రారంభించారు. దానికంటూ ఒక నంబర్ కూడా ప్రకటించడం జరిగింది. అంటే ఈ వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా వచ్చే సర్టిఫికేట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని అంటే ఇప్పుడు పాస్పోర్ట్కి వెళ్ళాలన్నా కానీ లేదంటే వీసాకి వెళ్ళా కానీ అంటే ఈ సర్వీసెస్ ఈ సర్టిఫికేట్స్ ఎంతవరకు వ్యాలిడ్, ఎక్కడైనా ఉపయోగించుకోవచ్చా లేదా ఇవి స్థానిక అవసరాల కోసం మాత్రమే వినియోగించుకోవాలన్న సందేహాలు అయితే ప్రజల్లో ఉన్నాయి. మరి ఇంకా సేవల్ని విస్తృతపరుస్తాము, దాదాపు 300 పైచిలుకు సేవల వరకు వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా అందిస్తాము అయితే ప్రభుత్వం ప్రకటించింది. అంటే ఇటువంటి సేవలు గతంలో ఎక్కడా కూడా ఎప్పుడు దేశంలో కావచ్చు ప్రపంచంలో కావచ్చు ఎక్కడ జరగని ఇది అంటే ఇలాంటి సేవలు ఎక్కడ లేవు ఇంతకు ముందు కూడా. సో వీటి మీద మీ అభిప్రాయం, అంటే ప్రజలకున్న సందేహాలని మీరు నివృత్తి చేయాలని. మంచి ప్రశ్న అడిగారు. ప్రజలకు కూడా తెలియాల్సిన ఆవశ్యకత ఉంది. ఇప్పుడు ఆ వాట్సాప్ నెంబర్ వచ్చేసరికి 9552234009. అవును. అంటే దీనికి గనక మీరు డౌన్లోడ్ చేసుకొని ఆ యాప్ కనుక మీరు పెట్టుకుంటే మీకంటూ ప్రత్యేకంగా ఒక క్యూఆర్ కోడ్ అనేది ఒకటి వస్తుంది. ఓకే. అంటే మీరు ఏది తీసుకున్నా దానికి సంబంధించినటువంటి ధృవీకరణ పత్రాలు మీరు ఏమి తీసుకున్నా మీకు కావాల్సినవి ఇప్పుడు 161 సేవలు మాత్రమే దాంట్లో ప్రవేశపెట్టడం జరిగింది. ఇప్పుడు మీరు అన్నట్టు ఒక అంటే మన పుట్టిన దాని గురించి ధృవీకరణ పత్రం కావాలా పుట్టినరోజుది. అలాగే మనిషి ఇంట్లో మన కుటుంబ సభ్యులు ఎవరన్నా దివంగతులు అయితే ఆయనకు సంబంధించినటువంటి ధృవీకరణ పత్రం కావాలి. అలాగే మనకి రైతులకు చాలా మందికి కావాల్సింది ఏంటంటే ఈసీకి సంబంధించింది, రిజిస్ట్రేషన్కి సంబంధించింది. అలాగే పిల్లలకు కావాల్సింది చదువుకునే పిల్లలకి కులం తరపున మన ఏ కులానికి సంబంధించిన వాళ్ళని చెప్పి ధృవీకరణ పత్రం, ఇవన్నీ కూడా దీంట్లో పొందుపరిచి ఉన్నాయి. అలాగే ఇంటి పన్ను కావచ్చు, నీటి పన్ను కావచ్చు, విద్యుత్తుకు సంబంధించినవి కావచ్చు, ఇవన్నీ కూడా దీంట్లో పొందుపరిచి ఉన్నాయి. మీరు అడిగినట్టు ఇందుట్లో ఎంతమంది ఎన్నిటికీ ప్రభుత్వం అనుమతులు ఉంటాయి అనే దానికి ఇప్పుడు మనం కనుక చూసుకుంటా ఉంటే అంటే నా ముఖ్యమైన ప్రశ్న, ఎందుకంటే మిమ్మల్ని ఆపుతున్నాను, ప్రభుత్వ కార్యాలయానికి వెళ్ళి ప్రభుత్వ ముద్ర ఉన్న సర్టిఫికేట్ తీసుకొని వస్తేనే దాన్ని ఫోర్జరీ చేసి ల్యాండ్ రిజిస్ట్రేషన్స్, ఇంటి రిజిస్ట్రేషన్స్ ఇవన్నీ జరుగుతున్నాయి. వాట్సాప్ ద్వారా వచ్చే ఒక సాఫ్ట్ కాపీ, అంటే ఈ సాఫ్ట్ కాపీలని ఫోర్జరీ చేయటం అనేది మన వాళ్ళకి అంత వెనతో పెట్టిన విద్య ఉంటుంది. అది ఎట్లా దీన్ని అంటే క్యూఆర్ కోడ్ ఉండటం వల్ల ఎవరు తీసుకున్నారు ఏంటనేది ముందు తెలుస్తుంది. ఓకే. దాన్ని మార్పులు చేర్పులు చేయాలంటే మళ్ళీ ఆ కోడ్ రాదు కదా. ఓకే. అదే కదా దాంట్లో ఉన్నటువంటి నిబంధన. రెండోది ఏంటంటే మన వాళ్ళు చాలామంది ఏం అడుగుతున్నారంటే ఇప్పుడు మనకు ఉన్నటువంటిది ఇప్పుడు ఎక్కడికన్నా వెళ్ళామనుకోండి, కుల ధృవీకరణ పత్రం, లేదంటే జన్మ ధృవీకరణ పత్రం, మరణ ధృవీకరణ పత్రం, వీటికి సంబంధించినవన్నీ కూడా మనం అక్కడి నుంచి తీసుకుంటాము. దాన్ని మనం జిరాక్స్ మాత్రమే సబ్మిట్ చేస్తాం. ఓకే. ఒరిజినల్ ఎక్కడా చేయట్లేదు. ఈరోజు ప్రభుత్వం ఇచ్చినటువంటిది మనకిచ్చినటువంటి డ్రైవింగ్ లైసెన్స్ కావచ్చు, వాహనానికి సంబంధించినవి కావచ్చు, ఇవి రెండు కూడా మనం ఫోన్లో పెట్టుకొని తీసుకెళ్తున్నాం ఎక్కడికన్నా కూడా. ఇప్పుడు అవి కూడా ఎవరు మోసే పరిస్థితుల్లో లేరు. ఇళ్లలో పెట్టుకొని జాగ్రత్త చేసుకొని దీంట్లో పొందుపరిచి అయ్యే చూపిస్తున్నారు ఎవరన్నా ఆపితే. ఇంతకుముందు దాన్ని ఆపేవాళ్ళు, దాన్ని ఇబ్బంది పెట్టేవాళ్ళు కదా, కానీ ఈరోజు అనుమతిస్తున్నారు. అట్లాగే మనకేదన్నా సంబంధించి ఇప్పుడు రైల్వే టికెట్ ఉందండి, లేదంటే బస్ టికెట్ ఉంది, లేదంటే సినిమాలకు సంబంధించినవి అన్నీ ఉన్నాయి, ఇవి చూపించే లోనికి వెళ్తున్నాం కదా. కాబట్టి పెద్ద ఇబ్బందులు అయితే ఏం రావట్లేదు కదా. ప్రభుత్వం మీరు అన్నట్టు ప్రభుత్వం తరపున సంబంధించింది ఎప్పుడైతుందంటే విదేశాలకు వెళ్ళేటప్పుడు వాళ్ళు కొన్ని అడుగుతారు కాబట్టి అవన్నీ మనం చూపించాలి. కాబట్టి పాస్పోర్ట్కి అప్లై చేసినప్పుడు, లేదంటే ఒక కళాశాలకు వెళ్ళి పిల్లల్ని చేర్చాలనుకున్నప్పుడు వాటికి సంబంధించినప్పుడు ఇవన్నీ అడుగుతారు మనకి. మిగిలినవన్నీ కూడా జిరాక్స్ తోటే వస్తున్నాయి కదా. దాన్ని అడ్డం పెట్టుకొని మనకు కావాల్సిన ఏదైనా సబ్మిట్ చేయాలనుకోండి, ఇప్పుడు మనం వెళ్ళే పని లేకుండా, మనం అక్కడికి వెళ్ళే పని లేకుండా ఇప్పుడు మామూలుగా సహజంగానే ఒక ఎంఆర్ఓ గారి కోసం మనం వెళ్ళాలండి. ఎంఆర్ఓ గారు రావాలి. ఎంఆర్ఓ గారు ఎప్పుడు వస్తారో కూడా తెలియదు. మామూలుగా రోజు సోమవారం నుంచి శనివారం దాకా, రెండో శనివారం తప్ప వాళ్ళు విధులకు హాజరు కావాలి. కానీ వాళ్ళు ఆ ఒక్క గ్రామానికి సంబంధించిన వాళ్ళు కాదు కదా.
ఆ మండలానికి సంబంధించిన వాళ్ళు కదా, ఏదో కార్యక్రమం పడింది అనుకోండి, వాళ్ళు అక్కడికి వెళ్ళిపోతారు. కానీ మనకు తెలియదు కదా, మనం వెళ్ళి కూర్చుంటాం సాయంత్రం దాకా, ఆయన వస్తే వస్తాడు లేకపోతే లేదు. దానితో పాటు ఇక్కడ మనం ఎంఆర్ఓ దగ్గరికి వెళ్ళాలంటే ఇప్పుడు తహసీల్దార్ని చేశారు, ఆయన దగ్గరికి వెళ్ళాలి అంటే ఎన్ని చేతులు దడపాలో అర్థం కాని మీకు తెలియదు అయితే విషయం అయితే కాదు. ఇన్ని చేసినా కూడా న్యాయం జరిగిద్దా? నేను చిన్న ఉదాహరణ చెప్తాను మీకు. నేను ఈ మధ్య మా బాబాయ్ గారికి సంబంధించినటువంటి ఒక పొలం వేరే వాళ్ళది వాళ్ళు కొన్న సందర్భంగా దానికి సంబంధించి దీంట్లో మామూలుగా రిజిస్టర్ కార్యాలయానికి మనం వెళ్తే ఇక్కడ ఎంఆర్ ఆఫీస్లో ధృవీకరణ రావాలి కదా, దానికి సంబంధించిన దానికి ఇక్కడ అయిపోయిందని చెప్పి నాకు చూపిస్తే నేను మా పక్కన ఉన్నటువంటి చేబ్రోల్కి వెళ్ళాం. మా సబ్ రిజిస్టర్ ఆఫీస్ అది అనమాట. చేబ్రోల్కి వెళ్తే కాలేదు అన్నారు. అక్కడి నుంచి మళ్ళీ ఇక్కడికి వచ్చేతే వీళ్ళు లేరు. సాయంత్రానికి ఎట్టగొట్ట వచ్చారు, పట్టుకున్నాం, అయిపోయిందండి రేపు పొద్దున్నే వెళ్ళండి అన్నారు. మహా రోజు వెళ్ళాను, మళ్ళీ నాకు అదే పరిస్థితి. మూడో రోజు వెళ్ళి నేనేంటో చెప్పి వాళ్ళ మీద కేకలేసి అది చేయించుకుంటే తప్ప నాకు అక్కడ కాలేదు. మూడో రోజు 2 రోజులు ఇలా పుణ్యమా అని చెప్పని అక్కడ ఆలస్యం జరిగింది. అక్కడ అన్నీ రెడీ చేసుకున్నాం. వేరే ఆయన వచ్చి కూర్చున్నాడు అక్కడ, ఎవరైతే రిజిస్టర్ చేయాలనుకున్నాడో ఆయన వచ్చి కూర్చున్నాడు. టైంతో పాటు శ్రమ కూడా చాలా. ఇవన్నీ కళ్ళ ముందు కనపడతానే ఉన్నాయి. ఇలాంటి అన్నిటికీ అడ్డుకట్టపడే విధంగా ఇప్పుడు నేను తీసుకొచ్చానని చెప్పి చంద్రబాబు నాయుడు గారు చెప్పడం కూడా జరిగింది. లోకేష్ బాబు చాలా వివరంగా ఏమని చెప్పాడు, నేను పాదయాత్రలో నా దృష్టికి వచ్చినటువంటి ఈ సమస్యలన్నిటికీ పరిష్కార మార్గం ఏంటి అని చెప్పి ఆలోచిస్తే నాకు ఇది తోచింది. భారతదేశంలోనే కాదు ప్రపంచంలోనే మొట్టమొదటిది ఇది. కాబట్టి దీంట్లో చిన్న చిన్న ఇబ్బందులు వస్తాయి, దాన్ని సరి చేసుకొని భవిష్యత్తులో ఏ ఇబ్బందులు రాకుండా ప్రస్తుతానికి ఇబ్బందులు రాని ఏ అయితే ఉన్నాయో వాటిని మాత్రమే దీంట్లో పొందుపరిచాము. మిగిలిన మళ్ళీ 300 సేవలు కూడా దీనికి తీసుకొచ్చేస్తే భవిష్యత్తులో ఏ ఇబ్బంది లేకుండా. ఇప్పుడు దాంట్లో తిరుపతి దేవస్థానాన్ని కలపల, ఇది ఒకటి గమనించుకోవాలి. అంటే కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది కాబట్టి వాటికి సంబంధించి ఏదైతే సులభతరంగా ఉంటాయో ప్రస్తుతానికి ఏదైతే అందుబాటులో ఉంటాయో అవి మాత్రమే తీసుకురావడం కూడా జరిగింది. అంటే దీన్ని కనుక మనం ఉపయోగించుకుంటూ ఉంటే ముందుకు కనుక తీసుకెళ్తే తద్వారా మీరు అన్నట్టు సమయమే కాకుండా ఎంత ఆర్థిక భారం తప్పుతుంది వీళ్ళ మీద, ఎవరెవరినో దేబరించే పని లేకుండా. అసలు నాకు ఆశ్చర్యం వేసేది ఏంటంటే సతీష్ గారు, అంటే మనం అనకూడదు కానీ ₹1,00,000 తీసుకునే ఉద్యోగి సొంత వాహనం లేనటువంటి ఆటోదారుడు, వాళ్ళు వేరే వాళ్ళకి రోజుకి ₹1,000 ₹2,000 వాళ్ళకి చెల్లించేసి దానికి కావాల్సిన ఇంధనం పోయించుకొని సవారీ చేసుకునే వ్యక్తికి దగ్గర చిన్న చిన్న పొరపాట్లు జరుగుతూ ఉంటే వాళ్ళ దగ్గర రోజలా శ్రమ చేసే వాళ్ళ దగ్గర కక్కుర్తి పడి డబ్బులు తీసుకునే దౌర్భాగ్య స్థితిలో వీళ్ళు ఉన్నారంటే వీళ్ళు ఏమనాలండి? మనకు అన్నం పెట్టే అన్నదాత రైతు తనకు కావాల్సిన ధృవీకరణ పత్రాలు ఇవ్వాలి అంటే వాళ్ళ చెప్పులు అరిగేలా తిప్పించుకుని ఈ దౌర్భాగ్యుల గురించి మనం ఏం మాట్లాడాలి చెప్పండి? ఇలాంటివన్నీ తప్పుతాయి కదా నిస్సందేహంగా. అలాగే మనం పోలీసులు సంబంధించింది కూడా చూస్తూనే ఉన్నాం, ఎన్ని ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ఈరోజు ఎఫ్ఐఆర్ కట్టియాలంటే దాని రాజకీయ ఒత్తిళ్ళు ఎట్లా ఉంటున్నాయి మనకైతే తెలియని కాదు కదా, న్యాయస్థానాలకు సంబంధించి. మరి ఇవన్నీ కూడా రేపు పొద్దున సత్వర న్యాయానికి అందుబాటులోకి వచ్చినాయి అనుకోండి, వీటిని అమలు చేశారనుకోండి, నిజంగా ప్రజలకు ఎంత ఉపయోగం చెప్పండి. కాకపోతే బాధపడే వాళ్ళు ఇద్దరు ఉంటారు, ప్రభుత్వ అధికారులు, పార్టీ పెద్దలు, గ్రామస్థాయి పార్టీ నాయకులు. నిస్సందేహంగా అయ్యో మన చేతుల్లో లేకుండా వెళ్ళిపోతుంది, వీళ్ళు మన దగ్గర రావట్లేదు, వాళ్ళ పనులు జరిగిపోతున్నాయి, మనం అదిలిచ్చి బెదిరించి దాంట్లో సంపాదించుకోవాలనుకున్న డబ్బులు కొంత సంపాదించుకోవాలనుకుంటే మనకు లేకుండా మన పట్టకొడుతుంది ఈ ప్రభుత్వం అని చెప్పని బాధపడే వాళ్ళు అయితే నిస్సందేహంగా ఉంటారు. అంతిమంగా 1% కూడా ఉంటారు కదా వీళ్ళు. ఒక గ్రామంలో 10,000 మంది, ఒక 1000 మంది ఉంటారండి జనాభా. ఆ 1000 మందిలో ఇలాంటి నాయకులు 4-5 ఉంటారు, అంటే చిల్లర ఉంటారు వీళ్ళు. మరి వీళ్ళ కోసం ఆలోచించాలా, ఆ 99.985 దాకా ఉన్న వాళ్ళ గురించి ఆలోచించాలా? అంటే తీసుకున్న చర్యలు తీసుకొచ్చిన సేవలు మాత్రం కాదనలేని నిజం. ఎందుకంటే ప్రజలకు ఎంతో సౌలభ్యంగా ఉంటాయి, దాంట్లో ఎటువంటి అనుమానం లేదు. కాకపోతే ఈ ఫోర్జరీ, ఇప్పుడు సైబర్ నేరాలు పెచ్చుమీరిపోతున్న ఈ సమయంలో దీనిని మరో విధంగా ఉపయోగించుకోకుండా ఉండే విధంగా కొన్ని చర్యలు తీసుకుంటే మీరన్నట్టు బ్యాంకు ఖాతాలకు కావచ్చు, డిపాజిట్లకు కావచ్చు, లేదంటే పొలాలకు సంబంధించింది కావచ్చు, మన ఆస్తులకు సంబంధించింది కావచ్చు, వీటికి కదా జరుగుతుంది. అయ్యేటు ఎలా చేస్తూ ఉంటారు. మీరు ఇవన్నీ ఇంత తీసుకున్నా కూడా
ఇన్ని క్రమబద్ధీకరణ చేసినా కూడా ఇంకా జరుగుతూనే ఉన్నాయి కదా. అంటే అక్కడ చేసే వాళ్ళని బట్టి ఇప్పుడు వాళ్ళ దగ్గరికి వెళ్ళే అవసరాలు లేవు కాబట్టి, వాళ్ళ అవసరాలు తగ్గుతాయి కాబట్టి సహజంగానే వాళ్ళు ఇంకో మార్గాలు చూసుకుంటారు. అంతేగాని దొంగ అవకాశం ఉన్నంత వరకు దొంగతనం చేస్తాడు, ఏమి లేనప్పుడు కష్టపడతాడు. వాళ్ళకి అవకాశాలు తగ్గినాయి అనుకోండి, ఈ సైబర్ నేరాలు నిజంగానే తగ్గుతూనే ఉంటాయి కదా. సాంకేతిక పరిజ్ఞానం అందివచ్చిన తర్వాత, అందిపుచ్చుకున్న తర్వాత సద్వినియోగం చేసుకునే వాళ్ళు 90% మంది ఉంటే దుర్వినియోగం చేసేవాళ్ళే కదా 10% మంది. కాకపోతే ఈ 90 మంది లబ్ధిదారుల కంటే కూడా ఈ 10% మంది వల్ల చాలా ప్రమాదాలు జరుగుతున్నాయి. కోలుకోలేని దెబ్బలు జరుగుతూనే ఉన్నాయి, కళ్ళ ముందు కనపడతానే ఉన్నాయి. అందుకు ఉదాహరణలు ఈ భూకుంభకోణాలు కావచ్చు, లేకపోతే ఈ ఒకళ్ళ పేరు మీద పెట్టుకొని వేల కోట్ల రూపాయలు సొంతంగా సంపాదించుకోవడం చేత కానీ వాళ్ళందరూ కూడా దీన్ని అడ్డం పెట్టుకొని మనం ఉన్నటువంటి భూమి విలువలు అధికంగా చూపించుకొని లోనులు తీసుకొని బ్యాంకులను మోసం చేస్తూ దివాళా తీపిచ్చే పరిస్థితిలో వస్తున్నారు కదా. వీటన్నిటికీ రేపు పొద్దున ఇవన్నీ అందుబాటులోకి వచ్చినాయి అనుకోండి, ఇప్పుడు మీ దగ్గరకు వచ్చేసి ఇదిగో నేను పలానా ఊర్లో నాకు పలానా సాట్ ఉంది, నేను ఇది చెయ్యాలి అనుకొని చెప్పని ఇలా చుట్టూ తిరిగేటప్పుడు వాళ్ళు సలహా ఇస్తున్నారు కొంతమంది, మీరు దాన్ని అధిక ధరకి కొటేషన్ వేయించుకొని రండి, దాని ప్రకారం మేము లోన్ ఇస్తాము, మాకు ఇచ్చేది ఇంత ఇవ్వండి అని చెప్పని తీసుకుంటున్నారు. ఇప్పుడు అవన్నీ తప్పుతాయి కదా రేపు పొద్దున. దానివల్ల మీరు కూడా చూస్తారుగా, బ్యాంక్ అధికారులు పయ్యాలకు కూడా ఉంటుంది కదా, వాళ్ళ దగ్గరే ఉంటుంది కదా మొత్తం డేటా అంతా. ఇప్పుడు కొత్తగా ఏమవుతుందండి, ఇప్పుడు మనం ఎక్కడికైనా వెళ్ళామనుకోండి, సర్వే నెంబర్కి చెప్తే ఇక్కడ నుంచి మనం చూసుకుంటున్నాం కదా, ఆ సర్వే నెంబర్ పేరు ఎవరి పేరు మీద ఉంది ఏంటనేది అవి కూడా తెలుస్తాయిగా. ఒకవేళ మీరు వెళ్ళి ఎంఆర్ఓ ఆఫీస్లోనో లేకపోతే రిజిస్టర్ కార్యాలయంలో వెళ్ళి వాళ్ళని బతిలాడుకొని అక్కడేదో ఇబ్బందులు పడే బదులు ఇక్కడే మీ కళ్ళ ముందు మీ ఇంటికాడ కూర్చొని చూసుకుంటే ఏది ఉందో ఏది కాదో తెలుస్తుంది కదా. పద్దాకులు అక్కడికి వెళ్ళే పని లేకుండా మీరు నెల రోజులకు 2 నెలలకు ఒకసారి చూసుకుంటా ఉంటే మీ పేరు మీద ఏమేమి ఉన్నాయో మీరు చూసుకుంటా ఉంటే తెలిసిపోతూ ఉంటాయి కదా. కాబట్టి అందుబాటులో వచ్చిన సాంకేతిక పరిజ్ఞానాన్ని సద్వినియోగం చేసుకుంటే సమాజం ముందుకెళ్ళింది. దీనికి కూడా అరాచక శక్తులు ఉంటారు మీరు అన్నట్టు, కానీ దాన్ని ఒకేసారి అడ్డుకట్టయితే వేయలేం కదా. నిదానంగా కాలక్రమేణా ప్రాసెస్లో వస్తున్న ఇబ్బందులను పరిష్కరించుకుంటూ ముందుకెళ్ళడమే చేయగలం. అంతకంటే చేయగలిగింది అయితే ఏం లేదు కదా. ఏదైనా సరే మంచి కార్యక్రమం ఇది, ఒక అడుగు ముందుకైతే పడింది. దానివల్ల దీన్ని సద్వినియోగం చేసుకునే క్రమంలో ప్రజలు కూడా ఆలోచించుకొని జరుగుతున్న విషయాలు. ఇప్పుడు మొన్న వాలంటీర్లు నియమించారండి, మొన్న ఎవరో ప్రశ్న వేశాడు, వాలంటీర్లు ఉండగా మీరు ఈ సేవలు ఎలా తీసుకొస్తున్నారు అని చెప్పని. వాలంటీర్లు నియమించారు, 2,63,000 మందిని నియమించారు. వాళ్ళు 7,000 కోట్ల రూపాయలు పై చిలుకు ప్రజాధనాన్ని వాళ్ళు దోచిపెట్టారు. నిస్సందేహంగా దోచిపెట్టారని నేను చెబుతున్నాను. వాళ్ళు చదువుకున్న పిల్లలు చాలామంది మంచి ఉన్నత చదువులు చదివిన వాళ్ళు కూడా గ్రామంలో ఉంటున్నాం కదా, భవిష్యత్తులో వాళ్ళు ప్రభుత్వ ఉద్యోగస్తులుగా దీన్ని మారుస్తూ ఉన్నారనే ధైర్యంతో మన గ్రామంలో ఉండి మనం చేసుకోవచ్చు అన్న ఉద్దేశంతో చేరారు. చేరిన వాళ్ళలో ఎక్కువ మంది వాళ్ళ కార్యకర్తలే, 95% మంది వాళ్ళే. ఎక్కడో అరాకొరా ఒకళ్ళకి వచ్చి ఉంటుంది. వాళ్ళని అడ్డం పెట్టుకుని వాళ్ళు చేసింది ఏంటి, మీ కుటుంబ వివరాలు తెలుసుకున్నారు, నా కుటుంబ వివరాలు తెలుసుకున్నారు, అక్కడ ఉన్న వాళ్ళ యొక్క బలహీనతలు తెలుసుకున్నారు, ఒంటరి మహిళలను ఏ విధంగా వేధించారో చూస్తూనే ఉన్నాం, వృద్ధులకు రావాల్సినటువంటి సామాజిక భద్రత పింఛన్లకు సంబంధించినటువంటి డబ్బులు ఎలా దుర్వినియోగం చేశారో చూస్తూనే ఉన్నాం. చాలా ఎన్ని ఆకృత్యాలు చేయాలో అన్ని కృత్యాలు చేశారు, బెదిరించారు, భయపెట్టారు, గుట్టుముట్లన్నీ తెలుసుకున్నారు. ఒక రకంగా వాళ్ళ పుణ్యమే, వాళ్ళ మీద వ్యతిరేకతే ఈ కూటమి కలిసి వచ్చిందని అయితే నేను భావిస్తున్నాను. ఇప్పుడు అవసరం లేకుండా చేస్తున్నారు కాబట్టి రేపొద్దున మంచి చెడు అదే నిర్ణయించుకుంటారు, ఒకళ్ళ మీద ఆధారపడారని అయితే నేను భావిస్తున్నాను. థ్యాంక్ యూ సార్, మీ అమూల్యమైన సమయాన్ని మాకు కేటాయించినందుకు. చూసారు కదా, ముప్ప అంకమ్మరావు గారితో ఈరోజు వివిధ అంశాలపై విశ్లేషణ కార్యక్రమం. మీ అభిప్రాయాలు ఏమన్నా మాకు పంపించాలి అనుకుంటే కామెంట్స్ రూపంలో తెలియజేయండి. మీ ప్రశ్నలకైనా మీ అభిప్రాయాలకైనా దానికి రిప్లై ఇస్తూ తగిన విధంగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. సో తప్పకుండా ఐకాన్ న్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి. మరో అతిథితో మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్తే.